దేశవ్యాప్తంగా ఒక మీడియా ద్వారా ఈటీవీ అవ్వచ్చు, ఈనాడు అవ్వచ్చు, రైతు కోసం అవ్వచ్చు, అటువంటి పుస్తకాలు పెట్టి రైతుల కోసం సపరేట్ మ్యాగజైన్స్ పెట్టి చేసిన వ్యక్తి కాబట్టి ఆయన చనిపోయాడు. కాబట్టి వీళ్ళందరూ కూడా కారకులు. అట్ ది సేమ్ మాకు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ రోజు పాల్సన్ డైరీ, లండన్కి చెందినటువంటి ఒక డైరీ, వాళ్ళు 46 సంవత్సరం ముందు వాళ్ళంతా పాలు ప్రొక్యూర్ చేసి ప్రాసెసింగ్ చేసుకుని ఆ లాభాలు లండన్ బయటకెళ్తుంటే ఆ చుట్టుపక్కల రైతాంగం అంతా కూడా పాలు తీసుకొచ్చి ఆ రేటు గిట్టుబాటు అవ్వక ఢిల్లీలో ట్యాంకర్లో రోడ్డు మీద పారబోసారు. అప్పుడు పటేల్ గారు ఆ రోజున మన కురియన్ గారు అప్పుడే విదేశాల నుంచి వస్తే ఆయన పిలిచి డైరీ టెక్నాలజీ చేసి రైతులు సంఘటన చేసి మనం ఎందుకు ప్రాసెసింగ్ చేయకూడదు అని చెప్పి ఆ రోజున ఎస్కే పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి గారు వీళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి ఆయన చేసినటువంటి ఫలితాల వలన ఆనంద్లో అమూల్ డైరీని స్థాపించడం, రైతులను గ్రామాల్లో సంఘటన చేసి కోఆపరేటివ్స్ పెట్టడం, ఇవన్నీ కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి యొక్క కారకుడు. కాబట్టి ఆ రోజు కోఆపరేటివ్ వ్యవస్థను నిలబెట్టి ఆలోచనలతో మనమే ఎందుకు ప్రాసెసింగ్ చేయకూడదన్న ఆలోచనతో చేసిన మహా వ్యక్తి. కాబట్టి సర్దార్ పటేల్ గారి విగ్రహం ఒకటే పేరు పెట్టాల్సి ఉంది, మా అడ్మిన్ బ్లాక్ పేరు పెట్టాం ఆయనకి. అంటే ఇది బాధ్యత. దీంట్లో ఏ పేరు పెట్టినా వ్యక్తిగతమైనటువంటి ఇష్టాలు అయిష్టాలు లేవు. కేవలం వీళ్ళందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన వ్యక్తులు, ఈ వ్యవస్థ నిలబడతాక మూలకారకమైన వ్యక్తులు, భవిష్యత్తులో చరిత్ర తెలవటానికి ఆధారితమైన వ్యక్తులు వీళ్ళందరూ కూడా. కాబట్టి మనం ఎవరి పేరు పెట్టినా సరే దాంట్లో ప్రధాన కారణం పూర్తిగా వాళ్ళు దాంట్లో యూనియన్ స్థాపనలో నిలబెట్టడంలో ఇవాళ ఈ 200 కోట్ల ఫ్యాక్టరీ రైతులకు చెందింది కట్టగలిగాం అంటే ఎక్కడా కూడా అప్పు లేకుండా. ఖచ్చితంగా ఆ మహానుభావులు వాళ్ళ ఆలోచనలు మనం స్మరిస్తే నెక్స్ట్ తరాలకు భవిష్యత్తుకి ఇప్పుడు చరిత్ర అనేది తెలవాల్సిన అవసరం ఉంది. కారణం చరిత్ర తెలిస్తేనే భవిష్యత్తు తరాలకు ఆదర్శం అవుతుంది తప్ప ఈ పొరుగు ప్రపంచంలో ఎప్పుడు టెక్నాలజీతో పాటు ఆ రోజులో ఇవాళ అభివృద్ధి చెందడం కంటే ఆ రోజు అభివృద్ధి చేయడం గొప్ప. ఇవాళ టెక్నాలజీ శరవేగంగా పెరిగింది. ఆ రోజు అసలు ఏ సౌకర్యం లేనటువంటి పరిస్థితుల్లోనే ఈ ఆలోచనతో పెట్టారంటే ఇదే గనక ఈ కోఆపరేటివ్స్ పటేల్ గారు, కురియన్ గారు, ఎన్టీ రామారావు గారు వీళ్ళందరూ ఆలోచన లేకపోతే ఈ కూడా వెళ్తే ప్రైవేట్ కంపెనీలకు వెళ్ళిపోయి అదానికి అంబానీలకు వెళ్ళిపోయి రైతులు ఇప్పుడు ఏ వ్యాపారస్తుడైనా ఇది రైతుకు చెందింది కాబట్టి రైతు ఎంజాయ్ చేస్తున్నాడు. మేము ఎవరం పర్మనెంట్ కాదు, మేము అశాశ్వతం, ఆ రైతు శాశ్వతం. ఆ రైతు